హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెనీలా మునగనూరి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. ఈ రాఖీని మేము మా పిల్లలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మాకు ఈ రాఖీ పౌర్ణమి రోజు ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఆ రోజు ఉదయాన్నే నేను పిల్లలు అందరము చక్కగా రెడీ అయిపోయి బయటికైతే బయలుదేరిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మా ఊర్లో అచల ఋషి ఆశ్రమం అని ఒకటి ఉంటుందన్నమాట. ఆశ్రమము అక్కడ ప్రబోధ చెప్తా ఉంటారు. అక్కడికైతే ఈరోజు వెళ్దామని అనుకున్నాను. ఎందుకంటే రాఖీ సెలబ్రేషన్ ఇక్కడే జరుగుతుంది. ఇంకా వీరేమో మా గురువు గారు వచ్చేసరికి ప్రబోధ స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ గురువుగారిని అయితే కలిసి లోపలికైతే వెళ్ళిపోయి అక్కడ సూర్యుడి విగ్రహము ఇంకా కృష్ణయ్య విగ్రహము రెండు ఉన్నాయి. అక్కడ స్వామివారికి అయితే నమస్కారం చేసుకొని నేనైతే ప్రబోధ వినడానికైతే వెళ్ళిపోయానండి. కృష్ణుడి విగ్రహాన్ని రాఖీ పండుగ రోజు సందర్శనం చేస్తే చాలా మంచిది కదా, అందుకని అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకొని ఇంకా కూర్చున్నాను. ఇంకా ప్రబోధ చెప్తున్నారమ్మ గురువుగారు. ఎంత చక్కగా వింటున్నారు చూడండి. చాలా ఇంట్రెస్ట్గా చాలా శ్రద్ధగా వింటున్నారు. మా గురువుగారు కూడా చెప్పడం చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇప్పుడైతే శరీరంలో ఉండే రకరకాల చక్రాలు ఉంటాయి కదా, సహస్రారము, ఆధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరకము, అలా చక్రాల గురించి బొమ్మ వేసి చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. పిల్లలైతే చాలా శ్రద్ధగా విన్నారు. అసలు పిల్లలకు ఇట్లా వీటి గురించి తెలియదు కదా, అలా ఉన్న పిల్లలకు కూడా అంత బాగా అర్థమయ్యేటట్టు మా గురువుగారు అయితే చెప్పారండి. ఇంకా తర్వాత సుమన అయితే మా గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మా గురువుగారు అయితే సుమనని చాలా అంటే చాలా మెచ్చుకున్నారు. చిన్న పిల్లైనా కూడా ఎంత శ్రద్ధగా విన్నది నేను గమనిస్తూనే ఉన్నాను. బాగా శ్రద్ధగా వినింది అని సుమనానైతే చాలా బాగా అప్రిషియేషన్ చేసింది. ఇంకా స్వీటీ వచ్చేసి గురువుగారి దగ్గర నమస్కారం చేసుకొని తర్వాత నేను కూడా నమస్కారం చేసుకున్నాను. ఇంకా మా గురువుగారు అయితే స్వీటీని సుమనాను రెగ్యులర్గా తీసుకునిరా, వాళ్ళకు బాగా అర్థమవుతుంది, ఈ టైంలోనే కదా వాళ్ళు బాగా అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉండే టైం కదా ఇది, ఏజ్ అని చెప్పిందనమాట. తర్వాత మేము అయితే లంచ్ అయితే చేసేసాము. లంచ్ చక్కగా అన్నం, పప్పు, కూర, పులిహోర అవన్నీ పెట్టేశారు. ఇంకా తర్వాత మా సుమన రాఖీ కట్టాలి అన్నయ్య వచ్చాడా అంటే వచ్చారమ్మా అని చెప్పేసి వాళ్ళ అన్ననైతే పిలుచుకొని వచ్చాను. ఈ బాబు ఎవరో కాదండి, మా గురువుగారి మనవడనమాట. మా సుమనకు 4 years ఉన్నప్పటి నుంచి ఈ అబ్బాయికి అయితే రాఖీ కడుతుంది. మా సుమనకు అన్నదమ్ములు ఎవ్వరు లేరనమాట. దాంతోపాటు చుట్టాలుగా ఉండే అబ్బాయిలు కూడా అన్నదమ్ముల వరుస వాళ్ళు కూడా దగ్గరలో ఎవ్వరు లేరు. అందుకని ప్రతి సంవత్సరము ఈ అబ్బాయికి రాఖీ కడుతుంది. ఎన్నిసార్లు అబ్బాయి ఊర్లో లేకపోయినా కూడా రాఖీ కొని గిఫ్ట్ కవర్లు ప్యాక్ చేసి ఆ అబ్బాయికి చేరేటట్టయితే పెడుతుంది అనమాట. సో తనకి ఉన్న ఇంట్రెస్ట్ని అర్థం చేసుకొని ఎవ్రీ ఇయర్ నేనైతే సపోర్ట్ చేస్తుంటాను అనమాట. అంటే ఒకవేళ ఉంటే తీసుకుపోయి కట్టించడం, లేకపోతే పంపించడము అట్లా చేసేదాన్ని. ఇంకా ఈరోజు బర్త్డే కదా, అందుకని ఆ అబ్బాయిది చాక్లెట్ కూడా గిఫ్ట్ ఇచ్చి విష్ అయితే చేసింది. ఇంకా నేనైతే మా అన్న వాళ్ళ ఇంటికి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా సుమన, స్వీటీ, నేను ముగ్గురం కలిసి రాఖీ కట్టడానికి మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మధ్యలో షాపింగ్ అయితే చేయాలి కదా, రాఖీ, స్వీట్స్ ఇవన్నీ కొనాలని గిఫ్ట్ షాప్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసాను. చూడండి ఎన్ని రకాల కస్టమైజేషన్ ఐటమ్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర. ఏ ఐటమ్ కస్టమైజేషన్ కావాలన్నా కూడా చాలా ఈజీగా మంచి బడ్జెట్లోనే చేసేస్తారనమాట. అందుకని మేము ఎక్కువగా ఈ షాప్కి వస్తాము. ఇంకా సుమన మామయ్యది ఫోటో పెట్టేసి రాఖీ కట్టేద్దాము, కస్టమైజేషన్ రాఖీ కావాలి, దాంట్లో మామయ్య ఫోటో ఉండాలని చెప్పేసి రాఖీలు అయితే సెలెక్ట్ చేస్తుంది. ఫైనల్గా అయితే పైన కనిపిస్తున్న రాఖీ అయితే సెలెక్ట్ చేసింది. ఇంకా తర్వాత బయటికి వచ్చేసి స్వీట్స్ కూడా కొనాలి కదా, స్వీట్ షాప్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా స్వీట్స్ మా అన్నకు నచ్చినేటివి, మా పిల్లలకి మెచ్చినేటివి అవే కొన్నాను. నాకు నచ్చినేటివి కాదనమాట. ఇంకా మా అన్నకు స్వీట్స్ కొనిచ్చి తర్వాత పిల్లలకు కూడా స్వీట్స్ కొనిచ్చి నేనైతే మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా రాగానే మా సుమన చూడండి అక్కడ బుక్స్ అవి ఉంటే ఆ బుక్స్ అవన్నీ చెక్ చేస్తుంది. ఏమున్నాయి, ఏం బుక్స్, ఏం టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఇంట్లో అక్కడ పక్కన ఫోటో ఆల్బమ్స్ ఉంటే
చూస్తున్నాను. చాలా ఏళ్ళు అయిపోయింది కదా చూడక, ఒకసారి చూద్దామని చూస్తుంటే దాంట్లో మా సుమన ఫోటో కనిపించింది. చిన్నప్పుడు గోపికా వేషం వేసి ఫోటో తీశాను. ఇంకా ఇదొచ్చేసి నా పెళ్ళైన ఫస్ట్ మంత్ అనమాట. అప్పుడు ఫోటో దిగాను. అప్పుడు చూడండి ఎట్లా ఉన్నానో. అప్పటికి ఇప్పటికి చాలా తేడాగా ఉంది కదా ఫేసు. ఇంకా నేను మా వారు మా అల్లుడికి భోగిపళ్ళు పోస్తున్న ఫోటో అనమాట. ఇంకా ఆ లోపల రాఖీ కూడా రెడీ అయ్యి తీసుకొచ్చేసింది మా సుమన. ఇంకా రాఖీ రాగానే రాఖీ అయితే రెడీ చేసుకొని ఇంకా స్వీట్స్ కుంకుమ అవన్నీ పక్కన పెట్టుకొని రాఖీ అయితే కడుతున్నానండి. నాకు చిన్నప్పుడు అంటే పెళ్లి కాకముందు రాఖీ పండగ అంటే అసలు ఇష్టమే లేదు. అసలు ఇష్టం లేకుండా అసలు జరుపుకునేదాన్నే కాదనమాట. అట్లాంటిది పెళ్ళైన తర్వాత ఎంత ఇష్టంగా జరుపుకుంటున్నానంటే ఎవ్రీ ఇయర్ మర్చిపోకుండా రాఖీ అయితే కడతానండి. నాకు సొంత అన్నదమ్ములు లేకపోయినా వీరు వచ్చేసి మా ఆడపడుచు భర్త నన్ను సొంతం చెల్లెల్లాగా భావిస్తారు. నాకు ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా మా అన్నకే చెప్పుకుంటాను. అన్న నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది అంటే ఎప్పుడు నాకు వెనకాల నాకు సపోర్ట్గా ఉంటారనమాట మా అన్న. అంత అభిమానం చూపిస్తారు నేనంటే. అందుకే నాకు అన్న అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా రాఖీ అయితే కట్టేసిన తర్వాత మా అన్న దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఈ లోపల స్వీటీ చూడండి అల్లరి చేస్తుంది. నన్ను మా అన్నను అల్లరి పట్టిస్తుంది. మా అన్నకు మా పిల్లలంటే చాలా చాలా ఇష్టం అండి. నా కోడలు నా కోడలు అని ఎంత ముద్దు చేస్తాడో, వాళ్ళ అల్లరిని ఎంత ప్రేమగా భరిస్తాడంటే అస్సలు కోపగిచ్చోడు అనమాట. ఇంకా తర్వాత సాయంత్రము గుడికి వెళ్దాము. ఈరోజు శ్రవణ నక్షత్రము, శనివారము, ఇంకా శ్రావణ పౌర్ణమి కదా, గుడికి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను. నేను మా స్వీటీ ఇంకా మా ఇంటి పక్కన నైబర్స్ ఉన్నారనమాట. వాళ్ళు అందరం కలిసి గుడికి వెళ్దామని బయలుదేరిపోయాము. ఇంకా గుడికి అయితే వచ్చేసాను చూడండి. నేను స్వీటీ గుడికి వచ్చేసాను. వచ్చిన తర్వాత డైరెక్ట్గా గుడిలోకి వెళ్తుంటే మా స్వీటీ గుర్తు చేసి మరి, అమ్మ నువ్వు టెంకాయ తీసుకోవడం మర్చిపోయావు, టెంకాయ తీసుకోమా అని చెప్పి డబ్బులు ఇప్పించుకొని తనే కొబ్బరికాయ అవి కొనుక్కొని వచ్చిందనమాట. సో నాకంటే తను చాలా యాక్టివ్గా ఉంది కదా. ఇంకా గుళ్ళోకి వెళ్ళి స్వామివారి దగ్గర మా పేరు మీద అర్చన అయితే చేయించుకొని చక్కగా దర్శనం చేసుకొని ప్రసాదం అది తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా స్వీటీ చూడండి చక్కగా ప్రసాదం అయితే తింటుంది. మేము మా నేబర్స్ కలిసి వచ్చామని చెప్పాం కదా. ఇంకా వాళ్ళ పాప అయితే ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది. చూడండి ఎంత క్యూట్గా ప్రసాదం తింటుందో. చాలా క్యూట్ పాప అనమాట. చాలా సైలెంట్గా కూడా ఉంది. సో ఇదేనండి ఇలాంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వినీలా మునగనూరి.